సో ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ఒక బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట లాగరిథమ్స్ మీద. సో ఇవి చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పి స్కిప్ చేసేయకండి. జస్ట్ ఏంటంటే మీకు ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఐడెంటిటీ కోసం ఐడెంటిటీస్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి దానికోసం అనమాట. ఫస్ట్ చూడండి లాగ్ 20 అని ఉంది. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతారేమో. ఇక్కడ బేస్ ఇచ్చాడు, ఇక్కడ బేస్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా బేస్ ఇవ్వలేదు అని చెప్పేసి. సో బేస్ ఏమీ లేకపోతే ఏం తీసుకోవాలంటే 10గా డినోట్ చేసుకోవాలండి. ఓకేనా. బేస్లో ఏ నెంబరు లేనట్లయితే అక్కడ మనం ఏం చేసి 10 బేస్గా తీసుకోవాలి. ఓకేనా. 10 బేస్ అదే లాగ్ 10 అంటే మనకు తెలుసు కదండి 1 అనే వాల్యూ. లాగ్ 10 వాల్యూ అనేది 1 అని తెలుసు. ఎందుకో చెప్పారు కదండి. ఇలాగా ఏమి లేకపోతే పవర్ 1 ఉన్నట్టు కదండి, దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆల్రెడీ మీకు చెప్పాను, ఒకసారి మళ్ళీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లాగ్ 1 వాల్యూ 0 అవుతుందండి. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోండి నోటెడ్గాను, తర్వాత మనకు యూజ్ అవుతాయి అన్నమాట. సో లాగ్ 20ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏమి లేకపోతే ఏమంటే బేస్ 10 రాసుకోవచ్చు కదా, 20 మనకి ఇచ్చిన నెంబర్. దీన్ని ఏ విధంగా రాయొచ్చండి 20ని అంటే ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధంగా ఉంది కదండి. అంటే ఎలా రాయొచ్చు, లాగ్ 10 బేస్ 4 × 5 రాయొచ్చు కదండి. 4 5 20 కదండి. అలాగే రాయొచ్చా సార్ 2 × 10 రాసుకోవచ్చా అంటే ఎలాగైనా రాసుకోవచ్చు, మన ఇష్టం అండి అది. ఓకేనా. 2 × 10 రాసాం అనుకోండి, మరి 10 మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి సింపుల్గా అయిపోయింది కదా 4 × 5 అని. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ఏ విధంగా ఉంది ఇక్కడ, అది లాగ్ XYగా ఉంది అంటే లాగ్ X ప్లస్ లాగ్ Y అంతే కదండి. అప్పుడు 10 బేస్ అలా ఉంచండి, లాగ్ 4 ప్లస్ లాగ్ ఆఫ్ 10 బేస్ 5 అనమాట. అంటే ఇది దేనికి రిలేటెడ్గా ఉందండి, లాగ్ ఆఫ్ XY ఈక్వల్ టు లాగ్ X ప్లస్ లాగ్ Y. ఓకే కదండి. ఇది మనం చెప్పుకున్న ఫస్ట్ న్యాయం అన్నమాట. ఫస్ట్ ఐడెంటిటీ ఏం చెప్పాం, లాగ్ ఆఫ్ XY ఈక్వల్ టు లాగ్ X ప్లస్ లాగ్ Y. సో మనం ఏం చెప్పి ఇంకొక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాగ్ కింద మన బేస్ ఏమి ఇవ్వకపోతే మనం ఏం తీసుకోవాలి, 10గా కన్సిడర్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాగ్ 10 వాల్యూ 1 అవుద్ది అండ్ లాగ్ 1 వాల్యూ 0 అవుద్ది. ఇవి కూడా గుర్తుపెట్టుకున్నాం అన్నమాట నోట్గానే. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, మనం ఫస్ట్ ఐడెంటిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాగ్ 20ని ఏ విధంగా రాయొచ్చు, 20ని 4 × 5 రాయొచ్చు. ఇది X × Yగా ఉంది కదా. సో స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, లాగ్ X ప్లస్ లాగ్ Y అంటే లాగ్ 4 లాగ్ 5 అనమాట. ఓకేనా. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలోని, లాగ్ ఇక్కడ బేస్ ఇచ్చాడండి, అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేశాడు. మెన్షన్ చేయలేకపోతే తీసుకోవచ్చు, మెన్షన్ చేస్తే మనకి ఏంటంటే మెన్షన్ చేయకపోతే 10 తీసుకోవాలి, మెన్షన్ చేస్తే అదే తీసుకుంటాం. నెక్స్ట్ ఒకవేళ ఈగా ఇచ్చాడు అనుకోండి, లాగ్ ఈ అని ఇస్తే మనం చెప్పాం కదా దాన్ని ఏం రాయొచ్చు, ల్యాన్ కన్వర్ట్ చేసుకొని ల్యాన్గా చదివేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ప్రతిసారి ఈ రాసుకోకుండా పని లేకుండా. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, లాగ్ బేస్ 4 16 ఇచ్చాడన్నమాట. సో ఇక్కడ చూడండి 16 ఏ విధంగా కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉందా అంటే లాగ్ని 4 ఓల్డ్ టు ది పవర్ 4 స్క్వేర్గా రాసుకోవచ్చు కదండి. ఓకేనా. ఇది ఏ విధంగా ఉంది, మామూలుగా అయితే ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోండి. ఈ పార్ట్ ఇలా చూసినట్లయితే ఇలాగా లాగ్ సమ్ ఏదో బేస్ ఉంది, ఇక్కడ బి ఉంది, ఏ పవర్ ఎంగా ఉంది అనుకోండి. అప్పుడు ఏం రాయొచ్చు, ఎమ్ లాగ్ బి బేస్ ఏ రాయొచ్చు. అవును కదండి. అంటే పవర్లో ఉన్నది ఏం చెప్పాను మనం, ముందు రాసుకోవచ్చు అని చెప్పాను. అంటే దాన్ని ఎలా రాయొచ్చు, 2 లాగ్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా మనకి ఏముంది 4 ఉండిపోయింది అనమాట. అంటే ఈ పవర్లో బేస్ అనమాట ఇది. ఇక్కడ లాగ్ బేస్ ఇది 4 అనమాట. దీనికి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఇంకొక ఐడెంటిటీ మనకి చెప్పాం. ఏ విధంగా బేస్లో ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ వస్తే మనకి ఏమవుద్దండి, 1 అవుద్ది. ఓకేనా. ఇది ఒక ఐడెంటిటీ. ఇక మీకు గుర్తు చేసుకోవాలంటే ఏ పవర్ లాగ్ ఆఫ్ ఏ అండ్ ఏ పవర్ ఎమ్ అంటే ఏం చెప్పాం మనం, డైరెక్ట్గా ఎమ్ రాసుకోవచ్చు అని చెప్పాం కదా. అంటే ఏంటండి, దీని వాల్యూ ఎంత అయింది, 1 అయిందనమాట. అంటే దీని వాల్యూ మొత్తం ఎంత, 1. అంటే దీని మొత్తాన్ని ఎలా రాయొచ్చు, 2 × 1గా రాయొచ్చు. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి, 2. క్లమ్జీగా ఉందా కొంచెం, ఒకసారి చూడండి, మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగ్ 4 బేస్ 16 ఇచ్చాడండి. 16 మనం ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా. ఎందుకైనా సరే ఇలా రాయాలా, ఎక్కడే చెప్పవచ్చు కదండి మీరు అంటే జస్ట్ మన ఐడెంటిటీ కోసం ఒకసారి రీకాల్ చేసుకోవడానికనే. ఇక్కడ చూడండి ఎలా ఉంది, లాగ్ బేస్ ఏ పవర్ ఎంగా ఉంది. ఏ పవర్ ఎమ్ అంటే రాసుకోవచ్చు, పవర్ ముందుకు రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక ఐడెంటిటీ యూజ్ చేసుకున్నాం కదా మనం, అంటే రీకాల్ చేసుకోవచ్చు కదా. ఓకేనా. అంటే ఎమ్ ముందు రాసుకున్నాం, ఎమ్ లాగ్ బి ఏ అయింది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఆ 2 అనేది ముందు రాసుకున్నాం, లాగ్ 4 బేస్ 4 ఉందన్నమాట. ఓకేనా. దీని మీనింగ్ ఏంటంటే ఇంకొక మన ఐడెంటిటీ ఏముంది, లాగ్ బేస్ ఏ పవర్ ఎమ్ అంటే మనం డైరెక్ట్గా ఎమ్ అని రాసుకోవచ్చు. అంటే దీని మొత్తం ఇదంతా ఏమవుతుంది, అక్కడ లోపిస్తుంది, 1 అయిపోతుంది. అవునా కదా. సో అప్పుడు ఏమైంది, 2 × ఇది మొత్తం ఎంత అంటే 1 కదా, 1 చేసాం. 2 × 1 ఏమైంది, 2 అనమాట. సో దీని ఆన్సర్ మొత్తం ఎంత అండి, 2. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు గుర్తుందో లేదో, లాగ్ 100 అంటే చెప్పాం మనం. లాగ్ 100 అంటే ఏం చేస్తాం, లాగ్ 10 స్క్వేర్ అని రాస్తాం. ఓకేనా. ఆల్రెడీ ఇక్కడ ఏమి లేవు, 10 ఉన్నట్టే కదా. ఇది మొత్తం పోతే మన ఆన్సర్ 2 వచ్చేస్తుంది, డైరెక్ట్ చెప్పాం ఇంతకుముందు.
ఓకేనా. లాగ్ 100 అంటే 2 వస్తుంది, అదే లాగ్ 1000 అంటే Q3 వస్తుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అసలు అవి కూడా మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక లాస్ట్ టైం చూడండి కొంచెం అంటే డిఫరెంట్గా ఉండాలి కదని చెప్పేసి రాసామన్నమాట. లాగ్ x-1 = 2 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. మేము ఆల్రెడీ చెప్పామండి ఇదంతా ఏ ఫామ్లో ఉంది చూడండి. log a x = n ఇదే ఫామ్లో కదండి, ఈ మోడల్లో కదా ఉంది. దీన్ని కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు లాగ్ నేను పంపిస్తే ఏమవుద్ది, పవర్ అవుద్ది, అవును కదండి. అప్పుడు మనకి మనకి మొత్తం టోటల్ ఇచ్చిన వచ్చినట్టు లాగ్ x-1 = 2 ఇస్తే ఇక్కడ లాగ్ తీయాలనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ పవర్కి వెళ్ళిపోద్ది, అవునా కదండి. సో x-1 = ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఏమి లేకపోతే ఏం చెప్పానంటే 10 ఉన్నట్టు, అటు వెళ్తే 10² అవుతుంది, ఓకే కదండి. సో x-1 = 100, దాని x ఏమవుతుందండి మైనస్ కదా, అటు వెళ్తే ప్లస్ అయింది 100 - 1, దాని x = 99 అనమాట, ఓకేనా. అంటే ఇక 99 పెడితే దీని వాల్యూ మనకి ఎంత వస్తుందండి, 2 వస్తుంది అనమాట, ఓకేనా. అర్థమైందా. చూడండి ఏం చెప్పాను, ఇది మనకి జనరల్ ఫామ్లో ఉంది. జనరల్ ఫామ్ నుంచి ఏం చేసాం, బేస్ 10 కాబట్టి అటు వెళ్తే n to the power of అవుద్ది. అంటే ఇక్కడ మీకు గుర్తుందా లేదండి, రాసాం a⁴n = సమ్ x అయితే మనకి ఏం కావాలి, n వాల్యూ కావాలనుకుంటే ఏం చేయాలి, log a x అవుద్ది, ఓకేనండి. దాని నుంచి తీసుకొచ్చామాట ఇది, ఓకేనా. సో ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి 10 అయింది. ఇక్కడ n వాల్యూ n ప్లేస్లో ఏముంది, 2 ఉంది కాబట్టి స్క్వేర్ అయింది అనమాట, అంటే 10² అయింది. సో x-1 = 10². సో 10² అంటే 100. సో x-1 కాబట్టి -1 అటు వెళ్తే సారీ x-1 కదండి, ఇటు వెళ్తే +1 అవుద్ది. అంటే టోటల్గా ఆన్సర్ ఎంత అవుద్దండి మనకి 101, ఓకేనా. చూసారా చిన్న మిస్టేక్. ఇలాంటి చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటాయి ఎగ్జామ్స్లో. మనం కాన్ఫిడెంట్గా చేస్తున్నాం అనుకుంటాం కానీ ఇక్కడ చూసారు -1 ఉంది, అటు వెళ్తే ఏమవుద్ది, +1 అవుద్ది. నేనే కన్ఫ్యూజ్ ఏం చేశాను, ఇటు -1 అటు -1 రాశాను, టోటల్గా ఆన్సర్ డిఫరెంట్గా వచ్చింది. కాబట్టి x ఇక్కడ -1 ఉంది కాబట్టి అటు వెళ్తే +1 అయింది. సో x ఏమవుతుందండి 100 + 1 = 101 అనమాట. సో ఈ విధంగా అన్నమాట. మీరు జస్ట్ అక్కడ ఐడెంటిటీని మీకు గుర్తు చేసుకోవడం అండి, గుర్తు వచ్చిందంటే అన్నీ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మొత్తం ఎలాగంటే మన బేస్ ఫామ్లో ఉంది, ఓకేనా. మన బేస్ ఫామ్ చెప్పుకున్నాను ఆల్రెడీ నేను క్లాస్లో. సో బేస్ ఫామ్ నుంచి ఏం చేసాం, జనరల్ ఎక్స్పోనెంట్స్లో కన్వర్ట్ చేసాం. సో ఎక్స్పోనెంట్లో కన్వర్ట్ చేసాం, ఎక్స్ వాల్యూ ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో ఇక్కడ మనం దాదాపుగా 3-4 ఐడెంటిటీస్ అయితే మనం గుర్తు చేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం డిఫికల్ట్గా అంటే మీడియం రేంజ్ ఏ విధంగా ఇస్తారు క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పటివరకు మనం బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి ఇవి ఈ ప్రాబ్లం కానీ ఈ ప్రాబ్లం చూస్తే మనకు మీడియం లెవెల్ అన్నమాట. ఇది చూస్తే కొంచెం అడ్వాన్స్ లెవెల్ అనమాట. రీసెంట్ టెట్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. దీన్ని కూడా మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ log x + log x - 3 = 1 దెన్ ఫైండ్ x అని అడిగాడండి. మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లోని, log x + log x - 3 = 1 ఇచ్చాడండి. ఇలా ఇచ్చినప్పుడు మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ విధంగా చేద్దాం చూడండి, ఇది ఒక ఐడెంటిటీయే కదండి. ఏముంది, log x + log y = log xy అని రాసుకోవచ్చు, అవునా కదా. అప్పుడు log x × x - 3గా రాసుకోవచ్చు. అంటే రివర్స్ అన్నమాట. మన xyని log x + log yగా రాసుకున్నాం కదా, దాన్ని రివర్స్ చేస్తాం అన్నమాట. ఏ విధంగా, నేను రివర్స్ చేస్తే ఇంటూ చేసాం కదా, సరిపోయింది కదండి. = మనకి ఏముంది 1 అనమాట, ఓకేనా. ఈ లాగ్ ని పంపించండి. లాగ్ ఏమి లేకపోతే ఇక్కడ ఏమన్నట్టు బేస్ 10 ఉన్నట్టు మీకు చెప్పాను. సో ఈ టైటిల్ ఏమవుతుంది, ఈ బేస్ అంటే ఇక్కడ బేస్ పవర్ అవుద్ది అన్నమాట. అంటే x × x - 3 = ఏమవుతుందండి 10 to the power of 1 అనమాట. అంటే ఈ బేస్ ఇక్కడికి వస్తుందని చెప్పాను కదండి. ఈ ఇక్కడ ఉన్న ఏదైతే నెంబర్ ఉందో అది పవర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ మల్టిప్లై చేసేయండి. x × x x², x × -3 -3x = 10 అనమాట, ఓకేనా. మీకు కారణాంకాలు చేయడం ఈజీగా తెలుసు కదండి, గుర్తుందా లేదా, లేకపోతే మళ్ళీ ఒకసారి వస్తుంది. ఈ 10 తీసుకొచ్చేసేయండి. x² - 3x ఇటు వస్తే మైనస్ కదండి, -10 = 0, ఓకే. ఇటు ఏం లేకపోతే 0 అయిపోయినట్టు. మీరు సింపుల్గా చేయొచ్చు. ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఆప్షన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 10 ఏదైతే వస్తుందో అది ఆన్సర్ అయిపోద్ది ఈజీగా. 1 పెట్టండి, 1 పెడితే 1 అవుద్ది, ఇది -3 అవుద్ది, అవ్వదు. 2 పెడితే 4, ఇక్కడ -6 అవుద్ది, అవ్వదు. అలా చూసుకునే పద్ధతి కంటే మీకు ఒక కొత్త మెథడ్ ఇక్కడ తెలుసుకున్నట్టు ఉంటుంది. అంటే ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను చూడండి. సో ఈ 2 మల్టిప్లై చేయండి, చివరి 2 అంతిమ మొత్తం లబ్ధం = మధ్యమ లబ్ధం అవ్వాలి. అదే కదండి మనం అనుపాతాలు నేర్చుకుంటాం. సో ఇది ఇక్కడ ఏముంది, x² ఉంది, ఇక్కడ ఏముంది ×-10 అనమాట. అంటే మనకి -10x² రావాలన్నమాట. దాని విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కావాలంటే ఏం చూసుకోండి, ఇప్పుడు 3x ఉంది, ఇక్కడ 3xని ఏ విధంగా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇక్కడ 5 2 చేస్తే దీని వేరియేషన్ 3 సరిపోయింది కదండి, అవునా కదా. సో అది ఆ విధంగా రాద్దాం. అంటే x² - 5x + 2x
-10 = 0. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. 3x నేను ఏం చేశాను 5 2గా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. అంటే సార్ మరి ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది, మనకు కావాల్సింది ఏంటి మైనస్ వాల్యూ, అవునా కదండి. మైనస్ వాల్యూ కావాలి కాబట్టి హైయర్ వాల్యూకి మైనస్ ఇచ్చుకున్నాం, సో చిన్న వాల్యూకి ప్లస్ ఇచ్చుకున్నాం అనమాట. సో -5x 2x తీస్తే -3x. ఓకేనా. మనం ఇంకోటి చెక్ చేసుకోవాలి ఏంటది, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది -10x² వచ్చింది. మరి ఈ రెండు మల్టిప్లై చేసినది కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ -5x ఇక్కడ +2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది కదా. 5 రెళ్ళు 10 x ఇంటూ x² సరిపోయింది. ఓకేనా. సో ఈ రెండు టర్ముల్లోంచి ఏది కామన్గా ఉంది, x కామన్ ఉంది. x కామన్ తీసేస్తే x - 5 ఉన్నట్టు. ఇక్కడ ఈ రెండు టర్మ్లు అబ్జర్వ్ చేయండి బాగా. x² - 5x ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. x కామన్ తీసేస్తే ఇక్కడ రిమైనింగ్ ఏముంది, ఇంకా x ఉంది. ఇక్కడ ఏముంది కామను 5 ఉంది. సో రెండాటిలో మరి సింబల్ ఏముంది మైనస్ అలా ఉంచుతాం. ఓకేనా. ఇక్కడ రెండాటిలో కామన్ ఏముంది +2 కామన్ ఉంది, అవునా కదండి. +2 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇంకా x. ఇక్కడ ఏం మిగులుతుంది -5 = 0. ఇప్పుడు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ రెండాటిలో x కామన్ తీస్తే x - 5 వచ్చింది. మీరు ఇంకా సింపుల్గా చేయాలండి. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ కూడా అదే టర్మ్ వస్తుంది మీకు. ఓకేనా. అందులో కామన్ టర్మ్ ఏదంతా తీసేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ టర్మ్ వస్తుంది అనమాట. కొంచెం పాజిటివ్లు నెగిటివ్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో రెండాటిలో ఈ మొత్తం టర్మ్లో మన కామన్గా ఏముంది x - 5. సో x - 5 అనేది కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది x మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది +2 మిగిలింది = 0. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఏమొచ్చిందండి మొత్తంగా x - 5 × x + 2 = 0. దీని మీనింగ్ ఏంటండి, సో ప్రతి పాయింట్ నేను పిన్ చేస్తున్నాను, అన్నీ కూడా జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఓకేనా. సో అంటే దీని మీనింగ్ ఏంటండి, ఈక్వేషన్ మీనింగ్ అయితే ఇదైనా 0 అయిపోవాలి, అప్పుడే కదండి 0 × ఎనీథింగ్ ఈజ్ 0 వస్తుంది. ఆర్ ఇంకోటి ఏమవ్వాలి, ఇదైనా 0 అయిపోవాలి. అంటే ఇది 0 అయితే 0 × ఎనీథింగ్ ఈజ్ 0. అదేనండి దీని మీనింగ్. అర్థమైందా. ఇదైనా 0 అవ్వాలి, లేదా ఈ ప్రోడక్ట్ అయినా సరే 0 అవ్వాలి. ఈ రెండంటే ఏదో ఒకటి 0 అవుతేనే మనకు ప్రోడక్ట్ టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది 0 వస్తుంది. సో ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ x - 5 = 0 అవ్వాలి, లేదా ఇంకో ఏమవ్వాలి x + 2 = 0 అవ్వాలి. దాని x = 5 ఆర్ x -2. ఓకేనా. అంటే x వాల్యూ ఎంత వచ్చిందండి మైనస్. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీకు నిన్న చెప్పాను ఫస్ట్ క్లాస్లోని, రుణ అంకెలకి సంవర్గమాన విలువలు ఉండవు. ఓకేనా. అంటే మనం రుణ వాల్యూ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఎలిమినేట్ చేసేయాలి. అంటే x = ఎంత అండి మనకి 5 అనమాట. ఓకేనా. చూడండి ఇందులో ఎన్ని కవర్ చేసాము. ఇక్కడ కారణాంకాల విభజన నేర్చుకున్నాము. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ యొక్క మీనింగ్ తెలుసుకున్నాం. చూడండి ఈ ప్రోడక్ట్ అయినా 0 అయిపోవాలి, లేకపోతే ఈ ప్రోడక్ట్ అయినా 0 అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు 0 వస్తుంది. రిమైనింగ్ ఏ అంకి పెట్టినా సరే x ప్లేస్లో మనకు 0 వస్తుందండి, 0 రాదు, అవునా కదా. కాబట్టి ఏం చేయాలి, దీని మొత్తం బదులుగా మనం ఏం చేయాలి 0 తీసుకోవాలి. అంటే ఇది =0 చేయాలి. అలాగే x + 2 = కూడా 0 చేయాలన్నమాట. ఒకసారి క్వశ్చన్ చూడండి. log x + log x - 3 = 1 అని ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా డిసైడ్ చేస్తాం అంటే, ఇది ఒక ఐడెంటిటీకి ఈక్వల్గా ఉంది. ఎలాగది log x + y అదే log x + log y log xy అని రాసుకోవచ్చు. సో xyగా మల్టిప్లై చేస్తాం. సో లాగ్ అని దాన్ని పంపిస్తే పవర్లోకి వచ్చేస్తుంది. ఇది బేస్ ఏది ఉందో బేస్ రాసుకుంటే ఇక్కడ నెంబర్ అనేది పవర్ అవుద్ది. x × x - 3 = 10 అయింది, 10⁻1 అయింది. మల్టిప్లై చేస్తే x × x x² ప్లస్ ఇంటూ మైనస్ x × 3 = 3x = 10 ఇటు తీసుకొచ్చామంటే ఏమవుద్ది -10 అయింది. మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ చిన్నగా ఉన్నాయనుకోండి, చెక్ చేసేదండి ఈజీగా అవుద్ది. సో 1 పెట్టండి, ఆప్షన్లో 1 ఉందనుకోండి 1 పెట్టండి, సాటిస్ఫై అవుతుందా ఈక్వేషన్, లేదు వదిలేసే. 2 పెట్టండి, 3 పెట్టండి, 5 పెట్టండి. 5 పెడితే ఖచ్చితంగా అవుతుంది. చూడండి 5² అంటే ఎంతండి 25 - ఇక 15 3 5 = 15 కదండి. సో 25 నుంచి 15 తీస్తే 10 సరిపోయింది కదండి. అదే -2 పెట్టండి, సాటిస్ఫై అవ్వదు. ఓకేనా. చూడండి ఒకసారి, లేకపోతే -2 కూడా సాటిస్ఫై అవుద్ది. -2 పెడితే 4 అవుద్ది, ఇక్కడ -6 అవుతుంది. సరిపోయింది కదండి. ఇది కొట్టే అవుతుంది. కానీ మనకి ఏంటంటే లాగరిథమ్స్లో ఎక్కువ కూడా మనం ఏం చేస్తాం, పాజిటివ్ వాల్యూస్ మీద కన్సిడర్ చేస్తాం. కాబట్టి x = 5గా మనం తీసుకున్నామన్నమాట. సో x² - 3x = -10 వచ్చింది. ఇక్కడ కారణాంక విభజన మనం తెలుసుకున్నామండి. ఓకేనా. కారణం విభజన ఏ విధంగా చేయాలి, ఈ ప్రాబ్లంతో కాదు కదా, ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకు యూజ్ఫుల్ అవుతుందని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా. ఏమొచ్చాడు x² - 3x - 10 = 0 అని ఇస్తే ఏం చేయాలి అంటే, లాస్ట్లో అంతిమంలో అంటే లాస్ట్ టైమ్స్ ఉన్నాయి కదండి, ఆ రెండాటిని మల్టిప్లై చేయండి ఇంక్లూడింగ్ సింబల్స్తో సహా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కూడా వేసాను నేను, చూసారా. సో ఇది పాజిటివ్ కాబట్టి వేసిన పని లేదు. సో x² - 10
ఈక్వల్ -10x² వచ్చింది. ఈ మధ్యదానిని ఆ విధంగా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ విధంగా చేయాలి? -3 అంటే -3 కావాలి కాబట్టి రెండాటిలో పదాల యొక్క రిలేషన్లు ఉంటాయి. 5కి 2కి చేస్తే మనకు ఏది వస్తుందో 3 వస్తుందో తెలుసు. అందులో మైనస్ కావాలి, మైనస్ వాల్యూ కావాలి. పెద్ద వాల్యూకి మైనస్ ఇచ్చుకున్నాం, చిన్న వాల్యూకి పాజిటివ్ ఇచ్చాం. సో రెండు మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందో చెక్ చేసుకున్నాం. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది, సరిపోయింది. 5 2 10 సరిపోయింది. x ఇంటూ x సరిపోయింది. అంటే ఇవి అడ్జస్ట్ అవుతాయి. సో ఈ రెండు టర్మ్లో x కామన్ తీసాం, x-5 అయ్యింది. ఈ రెండు టర్మ్లో 2 కామన్ తీసాం, మళ్ళీ x-5 వచ్చింది. మొత్తం ఈ 2 టర్మ్స్లోంచి x-5 ఎక్స్ట్రాక్ట్ చేస్తే బయట తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? x మిగిలింది. ఇక్కడ +2 మిగిలింది. అంటే x-5 ఇంటూ x+2 = 0. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇలా వచ్చింది కదా, దీని మీనింగ్ ఏంటి అంటే ఈ ఈక్వేషన్ మీనింగ్ ఏంటండి? ఇదైనా 0 అవ్వాలి, లేకపోతే ఈ ప్రోడక్ట్ అయినా 0 అవ్వాలి. అప్పుడే కదండి మనకు టోటల్ ఆన్సర్ 0 వస్తుంది, ఈక్వేషన్ సాటిస్ఫై అవుద్ది. సో అంటే ఇది ఈక్వల్ 0 లేదా ఈ ప్రోడక్ట్ ఈక్వల్ 0 చేసాం. ఇప్పుడు ఇది మైనస్ కాబట్టి డెల్టా పాజిటివ్ అయింది, ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి మైనస్ అయింది. సో మన సమవర్గమాలలో మైనస్ వాల్యూ అనేది ఇది తీసుకోం కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూకి మాత్రం సమవర్గమైన వాల్యూ కలుగుతాం కాబట్టి x ఈక్వల్ ఏమవుద్దండి? -5 అవుద్ది. +5 అయింది అనమాట. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వద్దాం చూడండి. సో సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడండి? ఎవాల్యుయేట్ log base 3 27 ప్లస్ log 3 base 3 1/9 అని ఇచ్చాడండి. క్వశ్చన్ ఏంటండి? log 3 27 ప్లస్ log 3 1/9 ఇచ్చాడనమాట. ఇది కూడా ప్లస్లో ఉంది. ఫస్ట్ ప్లస్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చేసేద్దాం చూడండి. లేకపోతే ప్లస్గా తీసుకోండి. అంటే log base 3 27 ఇంటూ 1/9 ఇదే కదండి. a + b అని ఉంది, దాన్ని ఏం రాసుకోవచ్చు? ab అని రాసుకోవచ్చు అనమాట. అదే కదా, log a + log b = log ab. అప్పుడు బేస్ 3 అలా ఉంది. ఇక్కడ చూడండి, కట్ చేసొచ్చు కదా. 9 ఎన్నిసార్లు పోద్ది? 3 టైమ్స్ పోద్ది. అంటే మనకి అక్కడ ఏ మిగిలింది? 3 మిగిలింది. ఇది గుర్తుందా? ఇది ఏ విధంగా ఉందండి? log బేస్ ఏగా ఉంది. అప్పుడు పవర్లో ఏమి లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఇక్కడ కూడా ఏమి లేకపోతే 1 ఉన్నట్టే కదండి. అప్పుడు మనకి ఏమవుద్ది? ఇది మొత్తం లోపించి మనకు ఆన్సర్ 1 అవుద్ది. ఇది పవర్లో 1 ఉంది కాబట్టి, అదే 2 ఉంటే 2 అవుద్ది, 3 ఉంటే 3 అవుద్ది. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుద్దండి? 1 అనమాట. ఇది సింపుల్ ప్రశ్న, ఆల్రెడీ మనం చేసిందే. కాకపోతే కొంచెం డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చారు కదండి. డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవడం కానీ చెప్పారన్నమాట. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్. log base 3 27 ప్లస్ log base 3 1/9 ఇచ్చాడు. దీన్ని ఇదే విధంగా కాదండి, వేరే మోడల్లో కూడా చేయొచ్చు. దీన్ని చూడండి, కావాలంటే ఇంకో మోడల్ చేసి చూపిస్తాను. సో log 3 ఉంది, దీన్ని ఏం రాసుకోవచ్చు? 27 అంటే 3³ అని రాసుకోవచ్చు కదండి. అవునా కదా? 3³ 3 3 9, 9 3 27 అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని చూడండి, log base 3 1/9 అంటే 3⁻⁻2 అంతే కదండి. అంటే అర్థం కాలేదు, చూడండి ఒకసారి. 1/9 అంటే ఇది నథింగ్ బట్ 1/3². ఓకేనా? సో 3² మీద తీసుకురావాలంటే ఏమవుతుందండి? మీదన మైనస్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఆ విధంగా అక్కడ రాశాను అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఇందులోని log 3, ఇక్కడ log 3, ఇక్కడ క్యూబ్ ఉంది అంటే దీన్ని ముందు తీసుకొచ్చేవచ్చు. అంతే కదండి. అంటే చెప్పాను కదా, ఏ విధంగా స్క్వేర్లో ఉంటే అదే పవర్లో ఏమైనా ఉంటే దాన్ని మల్టిప్లికేషన్గా రాసుకోవచ్చు. మల్టిప్లికేషన్ ఉన్నది పవర్గా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని అలా తీసుకొచ్చేసాను. అప్పుడు ఏముంది? 3 log 3 అంటే బేస్ 3 అన్నమాట. నెక్స్ట్ దీన్ని కూడా చేస్తే -2 ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? log base 3 ఉందన్నమాట. ఇక్కడ ఇది మొత్తం వాల్యూ ఎంత అంటే 1 మనకు తెలిసిందే. ఇది కూడా ఎంత అంటే 1 అంటే 3 × 1 అనమాట. ప్లస్ ఇంటూ మైనస్ -2 × 1 అంటే 3 - 2 = 1. సో ఎలా చేసినా సరే ఆన్సర్ ఒకటేనండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది, ఎంత టైం టేకన్ ఏది తక్కువగా అనిపిస్తే దానికి మీరు ఫాలో అవ్వచ్చు అన్నమాట. చూడండి, ఈ మెథడ్లో కాదు ఈ మెథడ్లో చేసుకోవచ్చు, లేకపోతే ఈ మెథడ్ అయితే ఈ మెథడ్. ఓకేనా? సో లాస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం మనకి పేపర్ 2A అండి. అంటే స్కూల్ అసిస్టెంట్ లెవెల్లోకి వచ్చినమాట. ఇది స్కూల్ అసిస్టెంట్లో ఇచ్చాడు రీసెంట్గా టెట్లోని, డిఎస్సీలో ఇచ్చిన వచ్చింది ఇది. సో ఈ విధంగా చేయాలి అంటే చూడండి ఒకసారి, మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లోని 3⁻2x + 1 = 2⁻x + 3 అయితే మనం ఏం కనుక్కోవాలి? x వాల్యూ కనుక్కోవాలి అన్నమాట. ఏ విధంగా కనుక్కోవాలి అంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. లాగ్ని బోత్ సైడ్ అప్లై చేస్తే ఏమవుతుంది? log 3⁻, బేస్ తీసుకోవట్లేదు, ఇది కన్సిడర్ యాజ్ 10 అనమాట. ఏముంది? 2x + 1 = ఇక్కడ ఏముందండి? log 2⁻x + 3 అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ పవర్ ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లికేషన్గా మార్చేస్తున్నాను. అంటే 2x + 1 log 3 ఉందండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ కూడా ముందు తీసుకొచ్చాను x + 3 log 2 అనమాట. అర్థమైంది కదండి.
ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం అని ఉంటే దాన్ని ఏం రాయొచ్చు, ఎం లాగ్ ఏ అని రాయొచ్చు కదండి. ఓకేనా, బేస్లో మనం రాయట్లేదు, బేస్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి. ఓకేనా, ఈ పవర్లో ఉన్నది ముందు తీసుకొచ్చాం, ఇక్కడ కూడా పవర్లో ఉన్నది మల్టిప్లేయర్గా తీసుకొచ్చాం. ఇప్పుడు మల్టిప్లై చేసేసారు మొత్తం. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ కదా కావాలి, ఎక్స్ టైమ్స్ అంగా ఒక దగ్గర, నెక్స్ట్ కాన్స్టెంట్ అంగా ఒక దగ్గర తీసుకొద్దాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, 2x log 3 ప్లస్ ఇక్కడ ఏముందండి ఇంకా 1 ఉంది కదా, 1 × log 3 అవుద్ది. చూడండి, 2x × log 3, 2x log 3, 1 × log 3 log 3 ఈక్వల్ టు, ఇక్కడ చూస్తుంది ఎక్స్తో మల్టిప్లై చేస్తే x log 2 ప్లస్ 3తో మల్టిప్లై చేస్తే 3 log 2. ఓకేనా, మనకి ఏం కావాలి, ఎక్స్ టైమ్స్ కావాలి. సో ఇక్కడ ఎక్స్ టైమ్ ఉంది, ఇక్కడ ఎక్స్ టైమ్ ఒక పక్క తీసుకొచ్చండి, అంటే 2x log 3, దీన్ని ఇటు తీసుకొస్తే మైనస్ కదండి, x log 2 ఈక్వల్ టు ఈ log 3ని అటు పంపించండి, అప్పుడు 3 log 2 మైనస్ log 3. ఓకేనా, రెండాటిలో మనకి ఏం కావాలి, ఎక్స్ కావాలి. ఎక్స్ కామన్ తీసేస్తే పక్కకి ఎక్స్ తీసేస్తే ఇక్కడ ఏముంది, 2 log 3 మైనస్ ఇక్కడ log 2 ఈక్వల్ టు 3 log 2. ఇటువైపు ఏం చేంజెస్ లేవు కదండి, log 3 అలా ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎక్స్ కావాలి కాబట్టి ప్రోడక్ట్ మొత్తాన్ని అటు పంపించండి. ఏది, ఏ ప్రోడక్ట్ పంపిస్తారు, ఈ ప్రోడక్ట్ మొత్తం కూడా అటు పంపించండి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3 log 2 మైనస్ log 3 హోల్ బై ఈ ప్రోడక్ట్ మొత్తం అన్నమాట, అంటే 2 log 3 మైనస్ log 2. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, సింపుల్ థింగ్సే. చూడండి, ఏం చేస్తాం, జస్ట్ మల్టిప్లై ఒకటే ఒక ఫార్ములా యూజ్ చేసుకున్నాం అంతే. మనం ఏంటి, లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ అని రాసుకోవచ్చు అని చెప్పేసి. సో అది పవర్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లేషన్గా తీసుకొచ్చాం, మల్టిప్లై చేసాం, ఇక్కడ కూడా మల్టిప్లై చేసాం, సేమ్ థింగ్. సో ఎక్సెల్ కావాలి కాబట్టి ఎక్సెల్గా పక్క తీసాం. సో రిమైనింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని ఇది పంపిస్తే ఏమవుతుంది, ఇది ఇటువైపు మల్టిప్లై అవుతుంది కాబట్టి చేస్తే డివిజన్ అవుద్ది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏముంది, 3 log 2 మైనస్ log 3 బై 3 log 3 మైనస్ log 2 అన్నమాట. సో ఆప్షన్ చూసుకొని బాగా చెక్ చేసుకోండి కరెక్ట్గా, ఎందుకంటే సింబల్స్ కానీ లేకపోతే ఇంకేంటి ఉంటాయి, నెంబర్స్ కానీ చిన్న చిన్న చేంజెస్ కానీ. చూడండి, ఇందులోని 3 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇలా అబ్జర్వ్ చేసుకోండి, కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది అన్నమాట. లేకపోతే మళ్ళీ ఆన్సర్ తప్పు పెడతాం, అంత కష్టపడి చేసింది లాస్ట్లో ఆన్సర్ తప్పు వస్తుంది అన్నమాట. సో ఇవండి లాగరిథమ్స్ కోసం మనం ఎందుకంటే దాటిపోవు. అంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికి మనం ఈ బేసిక్ మనకు తెలిసింది కాబట్టి మనం ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చేసరికి మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం ఫర్దర్గా ఇంకేమైనా డిస్కస్ చేయాల్సింది ఉన్నాయంటే ఇంకా లాగరిథం సంబంధించిన మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి. ఏంటంటే అసలు లాగ్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం, లాగ్ డెఫినేషన్ తెలుసుకున్నాం, ఏ విధంగా మనం చేయాలి, ల్యాన్ ఎప్పుడు అంటాం, లాగ్ 10 బేస్ తీసుకున్నప్పుడు ఏమైనా పిలుస్తామని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ తెలుసుకున్నాం, 9 ప్రాపర్టీస్ తెలుసుకున్నాం దీని మధ్యన. నెక్స్ట్ ఆ ప్రాపర్టీస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ మనం యూటిలైజ్ చేయాలని తెలుసుకున్నాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని తెలుసుకున్నాం కాబట్టి సో ఫర్దర్ వీడియోలో మనం సంఖ్యమానం సంబంధించిన నెక్స్ట్ టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.